రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆడుకుని ఇంతకంటే మరి ఎక్కువగా అందరం కలిసి చదువుకుందాం. 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చేసిన పనికత్తల దృష్టికి గనుడనవుదునా అని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, స్త్రీల కొడుకను నాయన దీవించి నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యమును తండ్రి మా అందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు నాకును జ్ఞానాత్మను దయచేయండి, అభిషేకమును దయచేయండి. సిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ మాటలను మాత్రమే ప్రకటించుటకు తండ్రి నీ కృపను అనుగ్రహించండి. దేవా, ఇదిగో నాయన నీ యొక్క వాక్యమునకు విరోధముగా సాతాను వేసే ప్రతి ఆయుధమును కూడా యేసు నామములో విరగొట్టుచున్నాను తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము, నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనములో చివరిలో ఉన్న మాటను చదువుతున్నాను చూడండి. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. సౌలు కుమార్తెయగు మీకాలు. మీకాలు ఎవరు కుమార్తె అంట? సౌలు కుమార్తె. ఈమె మరణము వరకు ఏం పోగొట్టుకుంది? పిల్లలు కనకపోవడం అనేది ఆమె జీవితంలో ఒక శాపముగా మార్చబడింది. అలా శాపముగా మార్చబడడానికి కారణం ఏంటి? దేని వలన ఆమె ఆ విధంగా జీవిత కాలం అంతా కూడా పిల్లలు లేని స్థితిలో ఆశీర్వాదాలు పోగొట్టుకున్న స్థితిలోనికి వెళ్ళింది. వేటి వలన ఆమె పోగొట్టుకుందో వాటి విషయంలో దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ అయింది మీకాల జీవితంలో, దానిని మనము తెలుసుకున్నప్పుడు దాని విషయంలో మనం సరి చేయబడితే మనము మన జీవితంలో ఆశీర్వాదమును పోగొట్టుకునే స్థితిగతులు లేకుండా జాగ్రత్త పడతాం. చూడండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు ఇశ్రాయేలీయులకు రాజైన తర్వాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చినప్పుడు అక్కడ కూడా ఫిలిస్తీయులలో బలవంతుడైనటువంటి 6 జానల అడుగు ఎత్తున్నటువంటి గొలియాతును ఫిలిస్తీయులు పంపించారు. ఆ గొలియాతు ఒక సవాలు వదులుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రాజుకు సవాలు వదులుతున్నాడు. ఏమని? చూడండి, మీరందరూ కూడా యుద్ధానికి వచ్చి చనిపోవడం ఎందుకు? మీలో ఎవరైనా సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి నాతో యుద్ధము చేస్తే నేను గెలిచాననుకోండి, ఇశ్రాయేలీయులైనటువంటి మీరు, మీ రాజు అందరూ కూడా మా ఫిలిస్తీయులకు లోబడిపోవాలి. లేదా మీ ఇశ్రాయేలీయులలో ఎవరైనా సౌలును గొలియాతును ఓడిస్తే, అంటే నన్ను ఓడిస్తే, మేమందరము ఫిలిస్తీయుల రాజు, మేమందరము కూడా ఇశ్రాయేలీయులకు ఆ రాజుకు దాసులం అవుతామని ప్రకటిస్తూ వచ్చాడు. ఇలాగా 40 రోజులు ప్రకటిస్తున్నాడు, తను తాను అగుపరుచుకుంటూ ఉన్నాడు. రండి, ఎవరైనా ఉన్నారా ఇశ్రాయేలీయులలో? నాతో పోట్లాడే శక్తి ఎవరికైనా ఉందా? ఇలాగ సవాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ఇశ్రాయేలీయుల సైన్యములో యెష్షయి కుమారుడైనటువంటి యూదా బెత్లెహేమీయుడైనటువంటి
యెష్షయి కుమారుడికి 8 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 8 మందిలో పైన ఉన్నటువంటి ముగ్గురు ఏలియాబు, అమీనాదాబు, తర్వాత షమ్మా, ఈ ముగ్గురు కూడా సైన్యంలో ఉన్నారు. ఇజ్రాయేలీల సైన్యంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ యుద్ధంలో వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, యెష్షయి ఏమన్నాడంటే, నాయనా మీ అన్నలు యుద్ధంలో అక్కడ సైనికుల మధ్య ఉన్నారు కదా, వారి కోసమని నువ్వు 10 రొట్టెలను తీసుకుని వెళ్ళు, వాళ్ళ సహస్రాధిపతికి వెన్నుగడ్డలను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. దావీదు బయలుదేరాడు. ఎక్కడికి? యుద్ధము జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి దావీదు వెళ్ళాడు. అక్కడ ఆ యొక్క గొలియాతు చేస్తున్నటువంటి ప్రకటనను చూస్తూ ఉన్నాడు. చూసి చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎందుకు? ఇశ్రాయేలు ఎవరు కూడా నేను వెళతాననే వాడు ఒక్కరు కూడా లేడు. ఈవెను సౌలు రాజుతో సహా అందరూ భయపడుతూ ఉన్నారు. చూడండి, దావీదు చూశాడు, ఈ సున్నతి లేని వాడిని నేను మట్టి కల్పిస్తానని ఇలా ప్రగల్భాలు మొత్తం చెప్తా వస్తున్నాడు అనమాట. జీవము కలిగినటువంటి నా దేవుడు ముందర ఈ సున్నతి లేని వాడు ఏం చేస్తాడు? ఇతన్ని నేను హతమారుస్తాను అని ఇలాగూ అంటున్నాడు. ఇలా అంటుంటే వాళ్ళ పెద్దన్నయ్య ఏమన్నాడంటే, నువ్వు గర్వముతో చాలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని ఉండు. అది ఏందనుకుంటున్నావు? యుద్ధం. నువ్వు గొర్రెలు కాచుకునేవాడి, నీకేం తెలుసు యుద్ధం గురించి అని కొంచెం వారించాడు. అయినప్పటికీ కూడా దావీదు ఊరుకోలేదు. ఎంతటి వాడు ఆ గొలియాతు, జీవము కలిగినటువంటి నా దేవుని ముందు ఎంతటి వాడు అంటున్నాడు. ఈ మాట అటు ఇటు పోయి సౌలు మహారాజుకు తెలిసింది. సౌలు మహారాజు దావీదుని పిలిపించాడు. దావీదు చూస్తే ఎలా ఉన్నాడట? చాలా చిన్నవాడు. కానీ మాటలు చూస్తే ఎలా ఉన్నాయట? చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, దావీదు ఎలా ఉన్నాడట? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూడండి, ఎలా ఉన్నాడంట? సుందరమైన వాడు, ఎర్రగా ఉన్నాడు, చక్కని నేత్రాలు కలిగినటువంటి వాడు దావీదు. దావీదు అనే మాటలను సౌలు కూడా, అంటే ఎప్పుడైనా కానీ మనిషి ఆకారాన్ని బట్టి మనం ఏమేస్తాం? చాతగాలం ఊరికే ప్రగల్భాలు కలుపుతున్నాడు. అయితే దావీదు అన్నాడు, నేను మా నాన్న యెష్షయి, మా తండ్రి గారైనటువంటి యెష్షయి గొర్రెలను నేను కాచుకుంటూ ఉంటాను. ఒకసారి గొర్రెల దగ్గరకి సింహము, ఎలుగుబంటి వస్తే వాటిని చీల్చివేశాను అని చెప్పాడు. ఈ పిల్లవాడు మాట్లాడే ధైర్యాన్ని చూసి సౌలు ఏమనుకున్నా అంటే, సరే అయితే నువ్వు సిద్ధమేనా అంటే, నేను సిద్ధం, జీవము కలిగినటువంటి యెహోవా పేరిట నేను యుద్ధం ఆడతానన్నాడు. చూడండి, సౌలు మహారాజు గొలియాతును ఎదిరించడానికి అనుకూలమైనటువంటి వస్త్రాలన్నింటినీ ధరింపజేశాడు దావీదు మహారాజు. దావీదుకి నడచడానికి కూడా కష్టంగా ఉందన్నమాట. ఎందుకు? ఇంత పెద్ద శిరస్నానము, ఇవన్నీ మొత్తము ఖడ్గము, డాలు, ఇవన్నీ ఏంటంటే పెట్టే లోపల కష్టం అనిపించింది. అడుగులు వేయడం కూడా ఇలా కాదు, నాకు నేను ఎలా ఉన్నానో నేను అలాగే వెళ్తానన్నా అని ఏటిలోకి వెళ్ళి 5 నున్నటి గులకరాలను తీసుకుని, ఒడిసెల తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం పంక్తిలోకి చేరగానే గొలియాతు దావీదును చూశాడు. ఏంటి, నేనేమో కుక్కను అనుకున్నావా? నిన్ను పంపించాడు ఆ సౌలు రాజు అని వాళ్ళ దేవతల పేరిట ఏం చేశాడు? శపించాడు. దావీదు శపిస్తే దావీదు అంటున్నాడు 46వ వచనంలో చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు, భూ మృగములకు ఇత్తును అన్నాడు. అని ఏం చేస్తాడు? ఒడిశలో ఒక నున్నటి గులకరాయిని పెట్టి గురి చూసి విసిరాడు. విరవగానే అది నేరుగా పోయి గొలియాతు యొక్క నుదుటి మీద పడింది. అది చాలా ఫోర్స్ఫుల్ గా పడే లోపల గొలియాతు నేల పడిపోగానే
దావీదు పరుగులాడాడు. స్పీడ్గా పరిగెత్తి అతని దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని గొలియాతు తల నరికేశాడు. ఇది జరిగింది కదా. ఇది జరిగింటే ఇశ్రాయేలీలలో స్త్రీలందరూ చూసి ఆహాహాహా అని పాట పాడారు. ఈ పాటతోనే వచ్చింది దావీదుకి కష్టం. ఏమని పాడారు వాళ్ళంతా? దావీదుకు 10,000 మందికి దావీదు సాటి, 1000 మందికి సౌలు సాటి అని పాట పాడారు. గాన ప్రతిగానాలు చేశారట. ఏం చేశారు? నాట్యముతోను, ఇంకా నాట్యం చేసుకుంటా, ఎగులు వేసుకుంటా, వాద్యములతోను ఈ విధంగా అన్నారు. అనే లోపల అది జీర్ణించుకోలేకపోయాడు సౌలు రాజు. వెంటనే అతనికి విషపు చూపు నిలిపాడు. ఎవరి మీద? దావీదు మీద నిలిపాడు. కానీ ఏం చేయలేడు. ఎందుకంటే దావీదు సౌలు సేవకులతో వచ్చుచూ పోగుతూ మంచి పేరుగా కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదును చూసి సౌలు మహారాజు భయపడుతున్నాడు. అంతేకాదు దావీదు యొక్క సుబుద్ధిని చూసి, అతడు ప్రేమగా మాట్లాడే విధానాన్ని చూసి ఏం చేస్తున్నాడు? సౌలు మహారాజు భయపడిపోతున్నాడు. అందుకు ఏం చేశాడంటే, నా చెయ్యి ఇతని మీద పడిందనుకో ఇశ్రాయేలీలందరూ కూడా నాకు వ్యతిరేకమవుతారు, కాబట్టి ఫిలిష్తీయుల చెయ్యి దావీదు మీద పడాలి అని ఉద్దేశించి ఏమన్నాడంటే, నా పెద్ద కుమార్తెను నీకు ఇస్తాను, నువ్వు యుద్ధశాలివై ఇశ్రాయేలీల పక్షంలో యుద్ధాలు జరిగించు అని చెప్పాడు. పెద్ద కుమార్తె ఎవరు? మేరబు. పెద్ద కుమార్తె ఎవరు అని చెప్పి మాట తప్పి మేరబుని ఏం చేసినాడంటే మెహలోతీయుడైనటువంటి అంద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంద్రియేలుకి ఇచ్చి 2వ సమూయేలులో ఉంటుంది కదా. ఆమె ఇది 19లో ఉందమ్మా. అయితే సౌలు కుమార్తె మెరబును దావీదులకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలాతీయుడైన అంద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. 1 సమూయేలు 19:19 చూడండి. అయితే సౌలు కుమార్తె అయిన మెరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు మెహలాతీయుడైనటువంటి అంద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. చూడండి, పెళ్లి చేశాడు కదా. అయితే ఈ చిన్న కుమార్తెనే మీకాలు. మనం ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏది? మీకాలు. ఈ మీకాలు సౌలు రాజుకు 2వ కూతురు. అయితే ఈ సౌలు కూతురైనటువంటి మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉన్నందున సరే అని నెక్స్ట్ వచనం చూడండి, 21వ వచనం. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లు నేను ఆమెను అతనికి ఇత్తునని ఇప్పుడు నీవు మరి ఒక విధము చేత నాకు అల్లుడు అవుదు అని దావీదుతో చెప్పింది. చూడండి, మీకాలు దావీదు అంటే ఇష్టపడుతుంది అని తెలిసి ఈమెతే ఖచ్చితంగా దావీదుకు ఉరిగా ఉంటుంది అంటే మీకాలను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పరిశీలన చేస్తున్నాడు. ఏంటి? ఈమె ఉరిగా ఉంటున్నట్లంట, అంటే లోపల సంతోషం కలిగిందంట. అంటే ఈమె మెంటాలిటీ ఎలా ఉంది? ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసేటటువంటి తత్వము ఈమెలో ఉంది. కాబట్టి అయితే ఈమె కరెక్ట్, ఈ దావీదుకు ఈమె ఉరిగా ఉంటుంది. ఈ మీకాల యొక్క మనస్తత్వము కొంచెం వేరు, ఖచ్చితంగా ఈమె విరోధిగా ఉంటుంది. ఫిలిష్తీయుల హస్తము కూడా దావీదు మీద ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే మీకాలు దావీదును ప్రేమించింది కాబట్టి మరలా భయపడ్డాడు సౌలు. చూడండి, ఇక్కడ మీకాలు యొక్క పరిస్థితిని చూడండి. మీకాలు దేనిని బట్టి దావీదుని ప్రేమిస్తుందంటే, దావీదు ఎర్రనివాడు, అందమైన నేత్రాలు కలిగిన వాడు, సుందరుడు అని ప్రేమించింది. అంటే అలాగే కాదు, అంతేకాదు మళ్ళా మొత్తం ఇశ్రాయేలీలందరూ కూడా దావీదుని ఏం చేస్తున్నారు? పొగుడుతూ ఉన్నారు. అంటే ఇతని యొక్క ధైర్య సాహసాలను అన్నిటిని కూడా పొగుడుతూ ఉన్నారు. అతడు అందగాడు, పొగుడుతూ ఉన్నాడు. అతడు యుద్ధంలో చేరినప్పుడు అతడు ఎలాగూ యుద్ధ నైపుణ్యం కలిగి యుద్ధం చేస్తున్నాడో, వివేకము కలిగి చేస్తున్నాడో వాటిని బట్టి మీకాలు అతనిని ప్రేమించింది. అలా ప్రేమించడానికి
దాన్ని బట్టే ఆమె ఒకసారి సౌలు మహారాజు దావీదును చంపాలనుకున్నప్పుడు కిటికీలో నుంచి దింపి రక్షించింది. అంటే మీకాలు ఇక్కడ ఏం చేస్తుందంటే మెటీరియల్గా ఫిజికల్గా చూసి దావీదును ప్రేమించింది. దేని చూసి? ఆమె అతని యొక్క అందాన్ని చూసి, అతనిని అందరూ ఇశ్రాయేలీయులు పొగుడుతున్నారా, అతను పొగుడుతున్నారంటే నా భర్తను పొగుడుతున్నారు, ఆమె కూడా కొంచెము గర్వంగానే ఉంటుంది. దీనిని బట్టి అంటే పైన ఉన్నటువంటి ఫిజికల్ విషయాలను బట్టి మీకాలు అతనిని ప్రేమించి, తర్వాత ఏమైందంటే సౌలు తర్వాత దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనము చదివినటువంటి అధ్యాయం 2 సమూయేలు 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నటకై ఫిలిస్తీయులందరూ వచ్చి, ఇప్పుడు ఏమైపోయింది? సౌలు రాజు హతమయ్యాడు, సౌలు రాజు యొక్క సంతానం హతమైంది. కానీ ఇప్పుడు ఎవరిని ఇశ్రాయేలీయులు రాజుగా చేసుకున్నారంటే దావీదును. దావీదు రాజుగా పట్టాభిషేకం చెయ్యబడ్డాడు అన్న విషయం తెలియగానే ఫిలిస్తీయులు దావీదు మీదికి యుద్ధమును ప్రకటించినారు. ప్రకటిస్తేనే వెంటనే దావీదు ఏం చేశాడంటే ప్రాకార స్థలములకు వెళ్ళిపోయి దేవుడి దగ్గర విచారణ చేశాడు. ప్రభువా, నేను వీరి మీదికి యుద్ధానికి వెళుతున్నా, వెళితే కానా వీరి మీద నేను జయం పొందుకుంటానా అని దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు వెళ్ళు, వారిని నీ చేతికి అప్పగిస్తానన్నాడు. వెంటనే దావీదు యెహోవా యొక్క మాట తీసుకుని యుద్ధం చేశాడు, ఫిలిస్తీయులను హతమార్చాడు. అయినా కూడా ఫిలిస్తీయులు వదలలేదు. మరీ కొంతమంది ఏం చేశారంటే మరలా యుద్ధానికి వచ్చింటే మళ్ళా దావీదు ఏం చేశాడంటే మరలా యెహోవా యుద్ధ విచారణ చేశాడు. విచారణ చేసి ఈసారి దేవుడు అన్నాడు వెళ్ళవద్దు. ఏమన్నాడు? వెళ్ళవద్దు అని చెప్పి ఎలా వెళ్ళమన్నాడో చూడండి 20వ వచనంలో. కాబట్టి చూడండి చెప్తాను, కంబలి చెట్ల గుండా వెళ్ళమని చెప్పాడు. అది 24 చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలకు చప్పుడు వినబడగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చాడు. ఈసారి దేవుడు వెళ్ళవద్దు. ఎలా వెళ్ళాలా? చుట్టూ తిరిగి వెళ్ళి కంబలి చెట్లు ఎదురుగా వెళ్ళు. అక్కడ ఆ కొనలు శబ్దం చేసినప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలా, ఈ సమయంలో యెహోవా యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వెంటనే నువ్వు యెహోవా యుద్ధానికి బయలుదేరినప్పుడు నీవు కూడా యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పాడు. సరే, ఆ విధంగా వెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీయులను అందరినీ హతమార్చడం జరిగింది. చూడండి, హతమార్చిన తర్వాత ఫిలిస్తీయుల దగ్గర దేవుని మందసం ఉంది. ఎప్పుడు పోయినది? ఏలీ కాలంలో మందసం వెళ్ళిపోయినప్పుడు ఆ తామారు పుట్టినటువంటి బిడ్డ ఏమని పేరు పెట్టి ఈకాబోదు అంటే మాలో నుంచి ప్రభావం వెడలిపోయింది అని అప్పుడు అక్కడ చెప్పబడింది. ఇప్పుడు మందసం ఎవరి దగ్గర ఉంది? ఫిలిస్తీయుల దగ్గర ఉంది. ఇప్పుడు మందసాన్ని తీసుకొని రావాలని దావీదు అనుకున్నాడు. అది ఎక్కడ ఉందంట? గిబియాలో 3వ వచనం 6వ అధ్యాయము. వారు దేవుని మందసము కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, చూడండి ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు? గిబియాలో ఉన్నటువంటి అబీనాదాబు ఇంట దేవుని మందసము ఉంది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, ఉజ్జా, అహ్యో. చూడండి, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కొత్త బండి, ఇంతవరకు ఎప్పుడు వాడని బండిని, కొత్త ఎడ్లను పెట్టారు. అహ్యో ముందర నడుస్తూ ఉన్నాడు, ఉజ్జా కూడా ఉన్నాడు అక్కడ బండి మీద. బయలుదేరి మందసం వెళుతూ ఉంది. చూడండి,
వస్తూ ఉండే అక్కడ నాకోను అనే ప్రాంతం దగ్గరకు వచ్చే లోపల ఏమైపోయిందంటే ఎడ్లకు కాలు జారి, ఎడ్లకు ఏమైపోయింది కాలు జారే లోపల అక్కడే ఉన్నటువంటి కుమారుడు ఉజ్జా ఏం చేశాడంటే దాన్ని పట్టుకొని పోయాడు. దేవుని మందసాన్ని పట్టుకోబోయేటప్పుడు దేవుని కోపము రగులుకొని అక్కడికక్కడే ఉజ్జా మరణించాడు. అది చూసి దావీదు భయపడిపోయాడు. అమ్మో, దేవుని మందసం వస్తుందే, ఇలాగా ఉంది, రేపు పొద్దున దావీదు పురానికి దీన్ని తీసుకొస్తే గన ఎటువంటి అల్లకల్లోలం అవుతుందని భయపడిపోయి దాన్ని గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటిలో చేర్చాడు. ఒబేదెదోము ఇంట్లో చేర్చగానే అక్కడ 3 నెలలు దేవుని మందసం ఉంది. చూడండి, 3 నెలలలో ఆ ఒబేదెదోము ఇంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ ఇంటి వాళ్ళందరినీ ఆ 3 నెలల్లో బహుగా ఆశీర్వదించాడు. అది దావీదు విని, అయితే ఇప్పుడు నేను ఆ యొక్క దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వస్తానని బయలుదేరాడు. బయలుదేరి చూడండి 14వ వచనం, ఎక్కడగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దులు 1 కొవ్విన దూడ 1 వధింపబడింది. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కలది యెహోవా సన్నిధిలో నాట్యమాడాడు. చూడండి, దేవుని మందసము ఇక బయలుదేరింది. ఎక్కడి నుంచి? ఒబేదెదోము ఇంటి నుంచి బయలుదేరింది. 6 అడుగులు వేయడము, ఒక వధ చేయడం. ఏంటి? ఒక ఎడ్లను, ఒక కొవ్విన దూడను, ఒక ఎద్దును. మరి 6 అడుగులు పోవడము, ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడ, ఆ విధంగా చేస్తూ తర్వాత దావీదు ఏఫోదును ధరించి శక్తి కొలది ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మందసము ముందర ఏం చేస్తాడంటే నాట్యము చేశారు. దీనిని చూసింది ఎవరు? 16వ వచనం చూడండి, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుతున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. దావీదు మహారాజు శక్తి కొలది నాట్యమాడుతున్నాడు. దానిని కిటికీలో నుంచి దావీదు భార్య అయిన మీకాలు ఏం చేసింది? చూసింది. చూసి ఏంది ఇతను రాజు కదా, ఏంది అంత అట్లా విపరీతంగా డాన్స్ చేస్తున్నాడు, రాజులాగా ఉండాలి కదా, ఇలా నాట్యం ఆడుతున్నాడేమని మనస్సులో హీనపరిచింది. ఇది గుర్తుపెట్టుకో. 17వ వచనంలో ఏముంది? తన మనస్సులో అతని హీనపరచెను. చూడండి, అక్కడ నుంచి మందస్సమును దావీదు పురములో చేర్చిన తర్వాత దావీదు మహారాజు అక్కడ ఉన్నటువంటి జనులను ఆశీర్వదించి ఒక్కొక్కరికి ఒక రొట్టె, ఒక భక్ష్యము, ఒక ద్రాక్ష అడ ఇచ్చి ఎవరి ఇంటికి వారిని పంపివేశాడు. ఇప్పుడు దావీదు మహారాజు ఇంటికి వచ్చాడు. ఎందుకు? ఇంటి వారిని కూడా ఆశీర్వదిద్దాము అని వచ్చాడు. అప్పుడు మీకాలు ఎదురుగా వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి. ఏమంటుంది? బయలుదేరి చూడండి, తన ఇంటి వారు 20వ వచనం చూడండి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితిగత పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు 7 బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. ఇక చూడండి, హీనస్థితి కలిగినటువంటి పనికత్తెలు అంటే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళ ముందర నీవు ఇశ్రాయేలీయుల రాజు ఘనముగా ఎంత బాగా ఎగిరినావయ్యా అని ఎగతాళిగా అపహాస్యము చేసిందట. ఏం చేసింది అక్కడ? అపహాస్యము చేసిందట. అప్పుడు దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని ఇంటిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి మీ నాయన సంతానమును తీసేసి దేవాది దేవుడు నన్ను రాజుగా చేశాడు కాబట్టి నేను అలాగ చేసిన. ఏం తప్పేముంది? దేవుని సన్నిధిలో నేను ఆట ఆడి తిన్నాను.
అంటే అప్పుడు 22వ ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనే నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గరుడనవుతున్నా అని మీకాలుతో అని మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలు కనకై ఉండెను. కానీ నీ పనికత్తుల ముందు నేను గనుడుగా ఉండాలనా? నేను దేవుని ముందర గనుడుగా ఉండాలని నేను నాట్యం ఆడినాను. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ పనికత్తుల ముందర నేను గనుడుగా కనపడాలనుకుంటున్నావు అని ఆమె అలాగూ ఒక రకంగా హీనపరిచింది, మాటలతో గాయపరిచింది. ఇప్పుడు దీనిలో మీకాలు గురించి ఈరోజు మనం ఏమి తెలుసుకోబోతున్నాం? మీకాలు లాగా మనం ప్రవర్తిస్తే గనక మన జీవితంలో వేటిని పోగొట్టుకుంటామో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇందాకే చదివించిన 17వ వచనంలో తన మనస్సులో అతనిని హీనపరచెను. అవునా? తర్వాత 20వ వచనములో అపహాస్యము చేసినందున. అవునా? ఇప్పుడు 22 చివరిలో మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. ఈ 3 సందర్భాలను మనం తీసుకున్నాం. చూడండి, ఎప్పుడు మన జీవితంలో ఒక వ్యక్తిని గురించి అపహాస్యము చేస్తాము. అపహాస్యము అంటే వెక్కిరిగా నవ్వడము ఎప్పుడు మనము చేస్తాము. ఎప్పుడు చేస్తాము అంటే హృదయములో ఒక వ్యక్తిని గురించి తక్కువగా చూసినప్పుడు, మనస్సులో ఒక వ్యక్తిని గురించి హీనముగా తలంచినప్పుడు, తక్కువగా చేసి హీనముగా చేసి నువ్వు హృదయంలో ఎప్పుడైతే తలంచుతావో అప్పుడు తెలియకుండానే ఆ వ్యక్తిని గురించి నువ్వు ఏం చేస్తావు? అపహాస్యం చేస్తావు. ఏం చేస్తావు? అపహాస్యము చేస్తావు. అయితే అపహాస్యము అంటే ఏందో అర్థం తెలుసా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చదవండి. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అపహాసకుడు అంటే ఎవరు? అహంకారి అయిన గర్విష్ఠి. అంటే ఇతనిలో అపహాస్యము ఉంది, గర్వము ఉంది. దేవుడు సామెతల గ్రంథములోనే నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచు. అంటే గర్వము ఉంది, అహంకారము ఉంది. ఆ రెండు కలిగినటువంటి మనస్తత్వమే అపహాస్యం. అంటే చూడండి, నాశనము కావాలంటే మనలో గర్వం పనిచేస్తుంది, మనం పడిపోవాలంటే మనలో అహంకారమైనటువంటి మనసు పనిచేస్తుంది. ఇదే ఈ రెండు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యము చేస్తారు. చూడండి, ఇక్కడ మీకాలు ఏం చేసింది? మొదట హృదయములో హీనపరిచింది. ఎవరిని హీనపరిచింది? భర్తను హీనపరిచింది. ఇంకోటి ఏం తెలుసా? దావీదు ప్రవక్త, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దావీదు దైవజనుడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు, దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు. అంటే దైవజనులను గురించి ఎప్పుడైతే నీవు అపహాస్యము చేస్తావో, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? దైవజనుల గురించి అపహాస్యము నీ హృదయములో మొదట అతని గురించి తక్కువగా నువ్వు ఆలోచన చేశావు. నీ హృదయంలో అతని గురించి చిన్న చూపు చూసావు. అలా చూసినప్పుడు నువ్వు తెలియకుండానే నువ్వు ఏం చేస్తావు? ఎగతాళి మాటలు సేవకుల గురించి మాట్లాడతావు. అలా మాట్లాడిన దానికి ఈమె ఏం పోగొట్టుకుంది? మరణము వరకు పిల్లలు లేకయుండెను, గొడ్రాలుగా జీవించింది. అంటే దేవుని దృష్టికి నీవు దైవజనులను అపహాస్యము చెయ్యడానికి వెళితే ఇలాంటిది జరుగుతుంది. ఇలాంటి శాపమైనటువంటి జీవితాలు ఎదురవుతాయి. చూడండి, 19వ అధ్యాయములో, అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల ఈపునకు
దెబ్బలను నియమింపబడ్డాయంట. అపహాసకులకు ఏం నియమింపబడ్డాయి? తీర్పులు. అపహాసకులకు తీర్పులు, బుద్ధిహీనుల ఈపుకు దెబ్బలు నియమించబడ్డాయి. ఇప్పుడు ఈమె అపహాస్యము చేసింది కాబట్టి ఈమెకి ఏం నియమింపబడింది? నీకు పిల్లలు లేకుండా ఉండు అని ఒక తీర్పు వచ్చేసింది. కాబట్టి అపహాసకులకు తీర్పులు వస్తాయట. నువ్వు ఎప్పుడు అపహాస్యం చేస్తావంటే నీవు ఇతరులను గురించి హీనంగా, మరి ముఖ్యంగా దైవజనులను గురించి, ప్రవక్తలను గురించి, నీకంటే ఆత్మీయంగా ఉన్నతమైన వారిని గురించి తీర్పులు తీర్చవద్దు. తీర్చావంటే నీ జీవితంలో ఏదో నువ్వు పోగొట్టుకుంటావు. చూడండి, నీవు అపహాస్యము చేస్తానట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34. అపహాసకులను ఆయన అపహసించును. అపహాసకులను ఏం చేస్తాడంట ఆయన? ఎవరు అపహసిస్తారు? దేవుడు కూడా అపహసిస్తాడు. అపహాసకులను నువ్వు అపహసిస్తూ ఉంటే గన నిన్ను చూసి దేవుడు ఏం చేస్తాడు? అపహసిస్తాడు. కాబట్టి అపహాస్యము అనేది చాలా చెడ్డది. అందుకే కదా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఏం రాశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అపహాసకుల దగ్గర నువ్వు చేరినావంటే దాంట్లో నీవు కూడా పాలిభాగస్తురాలు అవుతావు. కాబట్టి అపహాస్యం అనేది మన జీవితాలలో ఎంత చెడ్డదో చూడండి. కాబట్టి అపహాస్యము చేయడము మానివేయాలి. ఇతరుల గురించి అపహాస్యము చేయడం, ఇతరుల గురించి వెక్కిరింతగా నవ్వడం, వారి జీవితాలను చూసి, వారి యొక్క స్థితిగతులను చూసి వెక్కిరింతగా నవ్వడం మానుకోవాలి. కానీ నోవాహు జీవితంలో నోవాహు మత్తుడు ద్రాక్షారసము తాగి మత్తుడై ఉంటే హాము ఏం చేశాడు? అపహాస్యము చేశాడు. చేసినందుకు ఏమైంది? తన జీవిత కాలం అంతా కూడా శపించబడ్డాడు. హాము ఏం చేయబడ్డాడు? శపించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇతరుల గురించి అపహాస్యము చేయవద్దు. మరి ముఖ్యంగా దైవజనులను గురించి, ప్రవక్తలను గురించి, నీకంటే ఉన్నతమైన ఆత్మీయ మెట్టులో ఉన్నటువంటి వ్యక్తులను గురించి, సుబుద్ధి కలిగిన వారిని గురించి, యెహోవా వారికి తోడై ఉన్న వారిని గురించి అపహాస్యము చేయాలి. చేస్తే ఏమవుతుంది? శపించబడతావు. మీకాలు ఆ విధంగా శపించబడి తన జీవిత కాలం అంతా కూడా గొడ్రాలుగా నిలిచిపోయింది. కాబట్టి దైవజన్మ ఈరోజు మనం ఈ వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి ఇది మొదలుకొని అపహాస్యము అనే ఆ చెడు విత్తనము మనలో నుంచి తీసివేసుకోవాలి. అలా తీసివేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరాలి. లేకపోతే ఎటువంటి స్థితిగతులు మీకాల జీవితంలో వచ్చాయో చూశారు కదా. కాబట్టి ఈ విషయంలో సరి చేసుకొని ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమునైనా మీకాలు ద్వారా నువ్వు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. అపహాస్యం అనేది ఎంత చెడ్డదో, ఎంత దేవ శాపానికి గురి చేస్తుందో నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు హృదయంలో ముద్రించండి, ఫలింపచేయండి నాయన. దేవా, ఇదిగో ఆ యొక్క మాటలు విన్నటువంటి మేమందరం కూడా మా జీవితాల్లో ఎక్కడా కూడా వాటిని అయ్యా ఎక్కడ చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడేవారిగా చేయమని, ఈ మాటలు దీవించమని, అనేక మందిలో పని చేయనట్లుగా చేయమని యేసు నామములో అడుగుతున్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్.